నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్స్ చేయొచ్చు. డైట్ ప్లాన్, హెర్బల్ టీస్ ఇంకా చాలా విషయాలు కూడా ఉంటాయి క్లాసెస్‌లో. సో, డెఫినెట్‌లీ ట్రై చేయండి. ఇప్పుడు చైర్ మీద ఎందుకు కూర్చున్నాను అనుకుంటున్నారా? సో, వెయిట్ లాస్ చైర్ యోగాతో ఎలా చేయొచ్చో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సీనియర్ సిటిజన్స్ కూడా హ్యాపీగా చేసుకోండి. మీరు ఏవైతే చేయగలుగుతారో దీంట్లో నుంచి అవి తీసుకొని మీరు అవి రిపీట్ చేసేసుకోవచ్చు. 65 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు కూడా. ఓకేనా? అందరూ చేయండి. చాలా అనిపిస్తది. చేసేటప్పుడు కూడా మంచి మజా అనిపిస్తది. ఫస్ట్ స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకొని కంఫర్టబుల్‌గా కూర్చొని మ్యాట్ మీదే ఏసుకోండి ఎప్పుడైనా సరే చైరు. ఆ ఒక్క టిప్ గుర్తుపెట్టుకోండి. ఏది చేసేటప్పుడైనా చాలా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చైర్ తోటి ఏది చేసినా చైర్ మాత్రం కంపల్సరీ మ్యాట్ మీద ఏసుకొని స్కిడ్ అవ్వం. ఓకేనా? వెయిట్ ఎక్కువ ఉన్నట్టు అవుతే 2 చైర్స్ ఏసుకోండి ప్లాస్టిక్ చైర్స్. చేతులు 2 ఇలా కాళ్ళని పట్టేసుకొని స్లోగా స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకొని కాళ్ళు లిఫ్ట్, డౌన్, లిఫ్ట్, డౌన్, లిఫ్ట్, డౌన్, లిఫ్ట్, ఇలా లిఫ్ట్, డౌన్. స్లోలీ ఈ లెగ్ మీద కూడా రిపీట్ చేయండి. లిఫ్ట్, డౌన్. స్టిఫ్ రానివ్వండి. మోకాళ్ళకి కూడా చాలా మంచిది ఇలా. సో, మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు కూడా అంతే కూర్చొని కూడా చేసుకుంటూనే ఉండండి. కూర్చున్న దగ్గరే తగ్గొచ్చు, కూర్చున్న దగ్గరే స్ట్రెంత్ అవ్వచ్చు అంటే ఇదే. సో, స్లోగా రిలాక్స్ తీసుకోండి. ఓ 10 టైమ్స్ రిపీట్ చేసి. ఇప్పుడు స్లోగా రైట్ లెగ్ లిఫ్ట్ చేసుకొని ఇలా టోస్ ఇన్, టోస్ అవుట్, ఇన్, అవుట్ 5 రౌండ్స్ తీసుకొని ఇంకొక 5 రౌండ్స్ ఇలా క్లాక్ వైజ్ తీసుకొని 5 రౌండ్స్ రివర్స్ డైరెక్షన్‌లో తీసుకోండి స్లోగా. స్లోలీ రిలాక్స్. సేమ్ ఈ లెగ్ మీద కూడా అంతే. లిఫ్ట్ చేసి ఇలా. తర్వాత స్లోగా క్లాక్ వైజ్ ఒక 5 రౌండ్స్. రివర్స్ డైరెక్షన్ కూడా ఒక 5 రౌండ్స్ తీసుకో. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు చూడండి స్లోగా కాళ్ళు లిఫ్ట్ చేసి 1, 2 పల్సెస్. మొత్తం ఇదంతా కూడా టోన్ అవుతుంది, స్ట్రెంత్ అవుతుంది. స్లోగా 10 రౌండ్స్ పల్సెస్. మళ్ళీ రిలాక్స్. ఈ లెగ్ మీద కూడా 10 రౌండ్స్ పల్సెస్. రిలాక్స్. స్లోలీ స్పైన్ స్ట్రెయిట్ చేసుకొని కాలు ఉంటుంది కదా ఇలా తెచ్చుకోండి. పాదం ఇలా రావాలి. ఇలా హోల్డ్ చేసుకొని ఇన్హేల్, ఎక్స్‌హేల్ స్లోగా బెండ్. మళ్ళీ స్లోగా పైనకి ఇన్హేల్ ఇలా హోల్డ్ చేసుకోండి. ఎక్స్‌హేల్ స్లోలీ బెండ్. ఇన్హేల్ పైనకి, ఎక్స్‌హేల్ స్లోలీ బెండ్. ఇలా ఒక 10 రౌండ్స్ తీసుకొని తర్వాత మళ్ళీ స్లోగా రిలాక్స్. మళ్ళీ స్లోగా ఈ లెగ్ పెట్టుకొని ఇన్హేల్, ఎక్స్‌హేల్ ఫస్ట్ ఒకటి రిలాక్స్. మీరు ఇలా కూడా 10 రౌండ్స్ తీసుకోవచ్చు. మీకు ఎలా కంఫర్టబుల్‌గా ఉంటే అలా. లేదా ఇన్హేల్, ఎక్స్‌హేల్ ఇలా కిందికి పుష్ చేయండి. మళ్ళీ ఇన్హేల్ పైనకి, ఎక్స్‌హేల్ స్లోలీ కిందికి. స్లోగా అప్, డౌన్. ఇది కూడా 10-20 రౌండ్స్ రిపీట్ చేయండి. పాదాలకు కూడా చాలా మంచిది. సో, ప్లాంటర్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఫూట్ ఇష్యూస్, యాంకిల్ ఇష్యూస్. స్లోగా మళ్ళీ స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకొని కాళ్ళు 2 కొంచెం దగ్గరికి చేసుకొని ఇన్హేల్ తీసుకొని మళ్ళీ స్లోలీ ఇన్హేల్ అప్, ఎక్స్‌హేల్ కింద. ఇన్హేల్ స్లోగా పైనకి, ఎక్స్‌హేల్ స్లోగా కింద. స్లోలీ అప్, ఎక్స్‌హేల్ కింద. ఇది కూడా స్లోగా ఒక 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా స్పైన్ స్ట్రెయిట్ పెట్టి 1, 2, 3, 4, 5 ఇలా 10-20 రౌండ్స్ తీసుకోండి. ఇదంతా కూడా సాఫ్ అవుతుంది. స్లోగా ఇది అయిపోయిన తర్వాత గ్యాప్ పెంచండి. లెగ్స్ మధ్యలో గ్యాప్ పెంచండి. ఇలా సైడ్కి తీసుకోగలిగితే ఇలా సైడ్కి అయినా తీసుకోండి. లేదా నార్మల్గా ఇలా గ్యాప్ పెంచేసుకొని చేతులు 2 పైనకి ఇలా ఇన్హేల్, ఎక్స్‌హేల్. ఇన్హేల్ ఓపెన్,
exhale, close. Inhale, open. Exhale, close. మనకు చేసేటప్పుడు కూడా తెలుస్తుంది చూడండి. Inhale, exhale. ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. స్లోలీ 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత కాలు మళ్ళీ నార్మల్ చేసేసి చేతులు రెండు సైడ్ తీసుకొని 1 2 3 4 5 6 7 8 9 10 11 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత చేతులు రెండు పైన పెట్టుకొని 1 2 3 4 స్లోలీ కిందికి 1 2 3 4 మళ్ళీ స్లోగా పైనకి 1 2 3 4 మళ్ళీ స్పైన్ వెనకాల లోవర్ బ్యాక్ నుంచి బెండ్ తీసుకొని 1 2 3 4 స్లోలీ మళ్ళీ పైనకి. ఇది కూడా 20 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. రిపీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని స్లోలీ చేతు నడుముని హోల్డ్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ లెఫ్ట్, స్లోలీ రిలాక్స్. ఇన్హేల్, exhale, slowly relax. 20 rounds repeat చేయండి. సేమ్ మళ్ళీ సేమ్. ఇన్హేల్, slowly relax. ఇన్హేల్, slowly మళ్ళీ రిలాక్స్. ఇది కూడా 20 రౌండ్స్, 10 to 20 రౌండ్స్ తీసుకొని 10 రౌండ్స్ తీసుకొని మళ్ళీ ఇంకో 10 రౌండ్స్ అయినా సరే తీసుకోవచ్చు. మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అట్లా. స్లోలీ కాలు రెండు మళ్ళీ దగ్గరికి తీసుకొని ఇన్హేల్ తీసుకొని ఎక్స్హేల్, స్లోగా హోల్డ్ చేసి స్టే హియర్ 20 సెకండ్స్. అప్పుడు పిసికేసినట్టు అవ్వాలి. మళ్ళీ సేమ్. ఇన్హేల్, ఎక్స్హేల్ చేసుకుంటూ డౌన్, హోల్డ్. ఇది కూడా అంతే 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా ఇంటర్లాక్ హ్యాండ్ సైడ్ తీసుకొని ఇలా 1, స్లోగా 2. మీకు కొంచెం కంఫర్టబుల్ అనిపించాలంటే ఇంకొంచెం గ్యాప్ తీసుకుంటే అయిపోతుంది. 1 2 3 4 ఇలా 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత రిలాక్స్ అయిపోయింది. కాళ్ళు ఒకసారి మళ్ళీ రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్, ఫుల్ రిలాక్స్ చేసేసేం బాడీని. డన్. చాలా బాగుంది చూసారా. కూర్చున్న దగ్గరే పెద్ద కష్టం అనిపించకుండా కూడా చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా లేజీ అనిపిస్తున్న రోజులో, ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనిపించిన రోజు డెఫినెట్లీ చేసుకోండి. హ్యాపీ అనిపిస్తుంది. మేము ఏదో ఒకటి చేయాలి అంతే. మీ బిజీ లైఫ్ స్టైల్లో కూడా నేను బిజీ ఉన్నాను అని పెట్టుకోకండి. అదే పెద్ద మిస్టేక్. నేను చేశాను ఒకప్పుడు ఇదే మిస్టేక్. అప్పుడు రియలైజ్ అయ్యాను, హెల్త్ కొంచెం పాడయ్యాక, బక్కగా అయిపోయాక, లేదా చాలా డిఫరెంట్ అయ్యాక కానీ రియలైజ్ అవ్వలేదు. సో అలా చేయకండి. ఎంత బిజీగా ఉన్నా సరే ఆ బిజీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగానే కరెక్ట్గా తినడం నేర్చుకోండి. దాంట్లోనే టైం కూడా పెట్టుకోండి. ఎందుకంటే మన హెల్త్కి మించింది ఏది ఉండదు. సో అందుకే హెల్త్ మీద శ్రద్ధ పెట్టండి. ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. ఓం నమః శివాయ.